సాయి, నాకు మేడం. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? మీలాంటి అందమైన అమ్మాయి అడగాలే గాని మర్డర్ అయినా చేసేస్తా. ఎవడేవాడు? ఆ, ఆ, డెలివరీ బాయ్ అమ్మా, ఎవరండి? మా అమ్మ. ఓ, నమస్తే అత్తయ్య. నీకెన్నిసార్లు చెప్పాను వాటర్ బాటిల్ తెచ్చినప్పుడు క్యాప్ తీయకపోతే నీ వాటర్ తాగనని? రోజు రోజుకి నీకు బద్ధకం ఎక్కువైంది. తాగితే తాగు, లేకపోతే లేదు. ఏమోయ్ బాబా, ఏంటండి ఊరికే పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు? ఈ రోజు నా కూతురు చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? నేను రోజు చూస్తూనే ఉంటున్నానే, నాకేం అలా అనిపించట్లేదు. అంత గర్వపడే విషయం ఏం చేసిందో? ఏం చేసిందా? ఈ రోజుల్లో అమ్మాయిలు స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని, ట్యూషన్లో ఒకరిని, ఆఫీసులో ఒకరిని, బాయ్ ఫ్రెండ్స్ అని, బాయ్ బెస్టీ అని చెప్పి, ఆ షిప్ అని, ఈ షిప్ అని చెప్పి, కోలివింగ్ అని చెప్పి ఇష్టమైన షిప్పులన్నీ కూడా ఎక్కుతూ ఉంటే నా కూతురు ఏ షిప్పు ఎక్కకుండా పెళ్లి చూపులో అబ్బాయిని సెలెక్ట్ చేసే పూర్తి బాధ్యత నా మీద పెట్టింది. అందుకే నా కూతురుని చూస్తుంటే గర్వంగా ఉంది. అబ్బా, ఆడొచ్చింది. ఇప్పుడు నేను ఆ రిమోట్ తీసుకొని స్కిప్ బటన్ నొక్కాలా? నా వల్ల కాదు, అదే వస్తుందిలే. లొకేషన్ ఇదే అనుకుంటానే. కాల్ చేద్దాం. అబ్బా, ఇప్పుడు ఇదొకటి ఎత్తాలా? ఆ. హలో. హా మేడం, డెలివరీ వచ్చింది. లొకేషన్లో ఉన్నాను. కొంచెం కిందకు వస్తారా? మీ పేరు? సాయి అండి. సాయి, మీరేమనుకోకపోతే పైకొచ్చి డెలివరీ ఇస్తారా? అమ్మ బాబోయ్, ఎంత స్వీట్గా పిలిచింది. అయినా అమ్మాయిలు అన్నాక డెలివరీ బాయ్ని బయ్య, బ్రదరు, అన్నయ్య అని పిలుస్తారు. కానీ ఈ అమ్మాయి ప్రేమతో పేరు పెట్టి పైకి రమ్మని పిలిచింది. వెళ్ళిపోదాం. వస్తున్నాను మేడం. భలే మంచి ఛాన్స్. మేడం, డెలివరీ. అక్కడే ఉన్నావేంటి? లోపలికి రా సాయి. అయ్యో పర్లేదండి. మొహమాట పడకు, నీళ్ళు అనుకో, రా. అయ్యో బాబోయ్, వచ్చేస్తున్నా. ఇదిగోండి మేడం. పని వల్ల కాదులే, కూర్చో సాయి. పర్లేదండి. అయ్యో, మనదే ఇల్లు, కూర్చో. అమ్మ బాబోయ్, ఇందాకేమో నా ఇల్లు అంది, ఇప్పుడు మన ఇల్లు అంటుంది. అమ్మ నాన్నతో మాట్లాడి ముహూర్తాలు పెట్టి చేయాలి. మేడం, ఎండను పడి వచ్చినట్టున్నా, వాటర్ ఏమైనా తాగుతావా? అయ్యో పర్లేదండి. ఏ మొహమాట పడకు, చెప్పు. తాగుతానండి. అయితే అక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వెళ్ళి తాగేసి వచ్చేప్పుడు నాకు కూడా తీసుకురా. వెళ్ళు. ఏదో ఒకట్లే, వెళ్దాం. నాకు అసలుకే ఓపిక లేదు. తాగావా? ఇప్పుడు ఈ బాటిల్ ఓపెన్ చేస్తాంలే. సాయి, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? మీలాంటి అందమైన అమ్మాయి అడగాలే గాని మర్డర్ అయినా చేసేస్తా. ఎవడేవాడు? డెలివరీ బాయ్ అమ్మా. ఎవరండి? మా అమ్మ. నమస్తే అత్తయ్య. పొద్దుటే ఎవడు మొహం చూసుంటాడో, వీడైపోయాడు. అయిపోయానా? ఏంటి అలా అన్నారు? నువ్వేమనుకోకపోతే ఈ బట్టలన్నీ ఒకసారి చూపిస్తావా? ఓకే అండి, దాన్నే ఉంది. ఇదిగో చూసుకోండి. ఒకసారి ట్రై చేసి చూపించచ్చు కదా. అయ్యో, దాన్నే ఉందండి, ఇప్పుడు వేసుకొని చూపిస్తా. ఏమన్నారు? అదే, ఒకసారి నువ్వు వేసుకొని చూపిస్తే బాగుంటుందని. అసలు నాకు చాలా డౌట్ ఉంది. ఇవన్నీ అమ్మాయి బట్టలండి, నేను అలా వేసుకుంటాను, మీరు కదా వేసుకోవాల్సింది. ఇప్పుడు నేను ఇవన్నీ చూసి తీసి ఒక్కొక్కటి ట్రై చేసి వేసుకొని సెలెక్ట్ చేయాలంటే అబ్బాబ్బా అయ్యే పని కాదు. అసలే నాకు ఒళ్ళు బద్ధకం. నువ్వే ట్రై చేసి చూపి. లేదండి, అవ్వదు. ఇవన్నీ అమ్మాయి బట్టలు, నేను అలా వేసుకుంటాను. వేసుకోవా? అయితే నా పర్మిషన్ లేకుండా మా ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ తాగవని కాల్ సెంటర్లో కంప్లైంట్ ఇస్తాను. ఓకేనా? వద్దు, వేసుకొని చూపిస్తాను. ఎలా ఇరుక్కున్నానంటారా దేవుడా. రైట్ తిరగండి, రైట్. ఇప్పుడు లెఫ్ట్. బ్యాక్ తిరగరా. నేనేమన్నా షోరూమ్ లో బొమ్మనా అటు ఇటు తిరగమంటున్నావు? చూసుకోడే. నెక్స్ట్. అమ్మయ్యాతో జీవితం అనవసరంగా వచ్చా. అన్ని డ్రెస్సులు బాగున్నాయి, ఒక పని చేయి, అన్ని ప్యాక్ చేసుకుని రిటర్న్ తీసుకెళ్ళిపో. అదేంటి, నచ్చలేదా? ఆల్రెడీ నేను పండక్కి బట్టలు కొనేసాను, సో ఇవి అవసరం లేదు, తీసుకెళ్ళిపో. మరి అలాంటప్పుడు అవసరం లేనప్పుడు ఆర్డర్ ఎందుకు చేశారండి? ఎంతో టైం ఎందుకు ఇప్పించారండి? ఊరికే సరదా, జస్ట్ ఫర్ ఫన్, తీసుకెళ్ళిపో.
సరదానా దీనికి? ఇంకోసారి మీ ఇంటి వైపు కూడా అని చెప్తున్నా. చా శాడిస్ట్ దానిలో ఉంది. వాటర్ దప్పకైతున్నాయి. ఇప్పుడు లేచి ఓపిక లేదులే. అమ్మా, ఏంటే వాటర్ బాటిల్ తెచ్చి పెట్టమ్మా, అసలే బద్ధకంగా ఉంది. నీకెన్నిసార్లు చెప్పాలి పనిలో ఉంటే డిస్టర్బ్ చేయొద్దని? అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, అమ్మా 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 ప్లీజ్ అమ్మా. వాటర్ కూడా తెచ్చుకోలేనంత బద్ధకం ఏంటే నీకు? అమ్మా నీకెన్నిసార్లు చెప్పాను వాటర్ బాటిల్ తెచ్చినప్పుడు క్యాప్ తీయకపోతే నీ వాటర్ తాగనని? రోజు రోజుకి నీకు బద్ధకం ఎక్కువైంది. తాగితే తాగు, లేకపోతే లేదు. నాకు పని ఉంది, నేను వెళ్తున్నా. A few moments later. ఇంత చేతస్తవేంటే నీకు? పక్కనున్న వాటర్ బాటిల్ క్యాప్ కూడా తీయకుండా బాటిల్నే చూస్తున్నావు. ఏంటి ఇంత వాటర్ తాగావు? అవును మరి, గంట నుంచి దాహంగా ఉంది. అంత దాహం అయితే వాటర్ తాగొచ్చు కదే, ఎదురుగానే ఉంది కదా. అమ్మా నాకు దాహం కంటే అలవాట్లు ఆదర్శాలు వెరీ ఇంపార్టెంట్. ఏడ్చినట్టున్నాయి నీ అలవాట్లు ఆదర్శాలు. అయినా మన 7 తరాల్లో ఇంత బద్దకస్తులు ఎవరు లేరు కదే, నీకెలా వచ్చింది? ఏమో అమ్మా, ఐ డోంట్ నో, మేబీ ఇట్స్ బర్త్ డిఫెక్ట్. ఏం డిఫెక్టో ఏంటో. హాస్పిటల్లో నువ్వు పుట్టినప్పుడు ఏడవపోయేసరికి డాక్టర్లందరూ కంగారు పడ్డారు ఏమైందా అని. కానీ వాళ్ళకి తెలియదు కదా నువ్వు బతకంతో ఏడవలేదని. నువ్వు ఇలా ఉంటే రేపు నీకు పెళ్ళెలా అవుతుందో అని భయం వేస్తుంది. ఎందుకమ్మా భయం? ఎందుకా? పెళ్ళం అనేది మొగుడు లేవగానే కప్పు కాఫీ ఇస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వేమో ఎత్తిన చేయి దించడానికి అరగంట ఆలోచిస్తావు. మరి భయపడక ఏం చేయమంటావే? అలాని ఎందుకు అనుకోవాలమ్మా, నాకుండే ఒళ్ళు బద్ధకానికి షాపింగ్కి వెళ్ళాను, మేకప్ వేసుకోను, మూవీస్కి వెళ్ళాను, ఇంకా ట్రిప్స్ టూర్స్ అంటావా అస్సలు ఛాన్సే లేదు. ఎంత డబ్బులు సేవ్ చేసుకోవచ్చో తెలుసా వాడు? ఈ డబ్బుతో కాఫీ అంటే కాఫీ మెషినే కొనుక్కోవచ్చు. ఇంకా ఇంటి పని వంట పని అంటావా ఏ మెయిడ్నో షెఫ్నో పెట్టుకోవచ్చు. సింపుల్. ఇలాంటి ఎతవ ఐడియాలు ఎలా వస్తాయా నీకు? అయినా అమ్మా మనలో లోపం ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూసుకొని మూవ్ ఆన్ అవ్వాలి, అంతేకాని ఏడుస్తూ కూర్చోకూడదు. సరిపోయింది నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలు. ఎట్టగా ఈ బద్ధకంతో 25 ఏళ్ళు నెట్టుకొచ్చాం, ఇంకో 25 ఏళ్ళు నెట్టుకెళ్ళిపోతే హ్యాపీగా బతికేయచ్చు. అబ్బా ఫోన్ వచ్చింది. నవ్వుతూ బతకాలిరా నాన్న. తమ్ముడు. అమ్మా నాకు రోజు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నా ఇరిటేట్ చేస్తున్నాడు. ఇప్పుడు కాల్ చేసి సతాయిస్తున్నాడు. ఒకసారి వార్నింగ్ ఇవ్వు నాన్న. అయిపోయాను నా చేతిలో. రేయ్ ఎన్నిసార్లు చెప్పాలా నీకు నా కూతురు లవ్ చేయట్లేదని? సిగ్గు సరే ఉంటే ఇంకోసారి నా కూతురు ఫోన్కి ఫోన్ చేయకు. పెట్టారా ఫోన్? భయపడ్డాడరా. ఎరా నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఒక నీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే మొహమాటం లేకుండా నాకు చెప్పు. నేను అందరి ఫాదర్స్ లా కాదు. చిచి నాకు అలాంటివి ఏం లేవు నాన్న, మీరు సంబంధాలు చూడండి. అంటే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? లేదు నాన్న. ఏమోయ్ ఏమోయ్ బాబా ఏంటండి ఊరికే పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు నా కూతురు చూస్తుంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా? నేను రోజు చూస్తూనే ఉంటున్నానే, నాకేం అలా అనిపించట్లేదు. అంత గర్వపడే విషయం ఏం చేసిందో? ఏం చేసిందా? ఈ రోజుల్లో అమ్మాయిలు స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని, ట్యూషన్లో ఒకరిని, ఆఫీసులో ఒకరిని బాయ్ ఫ్రెండ్స్ అని, బాయ్ బెస్టీ అని చెప్పి, ఆ షిప్ అని ఈ షిప్ అని చెప్పి, కోలివింగ్ అని చెప్పి ఇష్టమైన షిప్పులన్నీ కూడా ఎక్కుతూ ఉంటే నా కూతురు ఏ షిప్పు ఎక్కకుండా పెళ్లి చూపులో అబ్బాయిని సెలెక్ట్ చేసే పూర్తి బాధ్యత నా మీద పెట్టింది. అందుకే నా కూతురుని చూస్తుంటే గర్వంగా ఉంది. అది మీ మీద గౌరవంతోనో గర్వంతోనో ప్రేమించలేదు, ఒళ్ళు బద్ధకంతో ప్రేమించలేదు. అయినా దానికి ఓ అని మీరిద్దరు తెగ మురిసిపోవాల్సిన అవసరం లేదు. మంచి పనిలో ఉంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అలా ఏం కాదే, పోవే. నా కూతురు నా మీద ఉన్న రెస్పెక్ట్తోనే ఏ అబ్బాయిని లవ్ చేయలేదు, అంతే. ఎరా అంతే కదా? సర్లే నువ్వు ఫోన్ చూస్తూ ఉండు, నేను వెళ్ళి పంతులు గారితో మంచి సంబంధం చూడమని చెప్పి వస్తా. థ్యాంక్ యూ నాన్న. అమ్మయ్యా ఫోన్లే, నా పెళ్ళి అయిపోతే నా పనులు చేయడానికి కూడా వస్తాడు, హ్యాపీగా పడుకోవచ్చు. అమ్మని అమ్మ పైనుంచి ఎక్కి రావాలంటే దొంగలకు వాసిపోద్ది. ఇంతకీ ఊరు మేలుకొని ఉండరుగా? ఉండర్లే, టైం అయిపోయిందిగా, పడుకొని ఉంటారులే. డోర్ ఓపెన్లోనే ఉంది.
లైట్ ఎక్కడా పడుకోనుందా అమ్మయ్యమ్మ జ్వరం చచ్చిపోయాడు కదరా అబ్బా చల్లగుంది ఎక్కడ పెట్టుంటారు ఏ డోంట్ మూవ్ కదిలేమంటే పొడి చేస్తా హ్యాండ్స్ అప్. నెంబర్ 1 నువ్వు కదలమన్నా నేను కదలను, ఎందుకంటే నాకు ఒళ్ళు బద్ధకం. నెంబర్ 2 నీ చేతిలో ఉంది కత్తి, గన్ను కాదు, హ్యాండ్స్ అప్ అని చెప్పడానికి. పాయింట్ నెంబర్ 3 నువ్వు పొడిచేయాలనుకుంటే పొడి చంపేసి వెళ్ళిపో, అంతేకాని ఇప్పుడు నీకోసం చేలు పైకెత్తలేను, అసలు నాకు ఒళ్ళు బద్ధకం. ఇది ఎక్కడమ్మాయిరా స్వామి? అయినా ఇందాక నుంచి చూస్తున్నా, ఏంటి కబోర్డ్లో తెగెత్తికేస్తున్నావు? అది అంటే ఇందాక నేను చూస్తున్నాను నేను ఎతికేది. మరి అరవలేదు, పోలీసులకు ఫోన్లు చేయలేదు, కనీసం మీ అమ్మా నాన్నలు కానీ పిలవలేదు. అమ్మా నాన్నలు పిలిచే అంత ఓపిక, పోలీస్ కాల్ చేసేంత తీరిక నాకు అస్సలు లేదు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అవును, ఏం వెతుకుతున్నావో చెప్పలేదు. కృష్ణదేవరాయల కాలంలో ఖజానాలు కూడబెట్టారని తోవడానికి వచ్చా. ఎందుకు వస్తారు దొంగలు? ఏ బంగారమో డబ్బో ఉంటదని చెప్పి తీసుకొని వస్తారు. నువ్వెంత వెతికినా మా ఇంట్లో బంగారం దొరకదు. ఏ మా నాన్న చదువు కోసం బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టాడు. నేనేమో కాలేజ్కి వెళ్ళడానికి బద్ధకమయ్యి డ్రాప్ అవుట్ అయ్యాను. బంగారం బ్యాంక్లో ఉంది, నేను ఇంట్లో ఉన్నాను, సర్టిఫికెట్స్ కాలేజ్లో ఉన్నాయి. డబ్బులు ఎక్కడున్నాయి? సరిగ్గా వెతుకు, ఆ లాస్ట్ కబోర్డ్లో దొరుకుతుంది. చూసా, 2 ఛార్జర్లు తప్ప ఏం దొరకలే. బాగా చూడు. ఒకటి 2 3 లెక్క పెట్టలేము కానీ ఎంత ఉండేయండి? ₹1,00,000 ఉంటాయి. ₹1,00,000? థ్యాంక్స్ అండి. ఒక నిమిషం ఆగు. ఆ? ఇట్రా కూర్చో. చెప్పండి. అందులో సగం అంటే 50,000 పక్కన పెట్టు. ఎందుకు పెట్టాలి? నావేవి? నీకు డబ్బులు ఎక్కడున్నాయి చెప్పింది ఎవరు? నువ్వే. మరి నాకు 50% షేర్. నేను వెళ్ళొస్తా. ఒక నిమిషం. నువ్వు వచ్చావని గోల చేయకుండా మా అమ్మ నాన్నని పోలీస్ని పిలవలేదు కదా, నీ లైఫ్ సేవ్ చేసినందుకు దానికి 25%. ఇది కరెక్టే. సరేనా? నేను వెళ్ళొస్తా. ఒక నిమిషం. మళ్ళీ అండి. ఇంకొక్కటి ఉంది. సర్లే, బావర్చిలో బిర్యానీ తిని థమ్స్అప్ తాగు. తూచిది. నేను వీధిలో దొంగ అయితే ఇది ఇంట్లో దొంగలా ఉంది.